నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా రక్షించేవాడు భగవంతుడైతే రక్షణ కల్పించేవాడు సైనికుడు. అందుకే ప్రతి భారతీయుడి నోట జై జవాన్ జై కిసాన్ అనే మాట వినిపిస్తుంది. అయితే అలాంటి ఆర్మీ వాళ్ళ జీవితం డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదుర్కొనే ఆటుపోట్లు కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పాటించే నియమాలు కానీ అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈ రోజు వచ్చిన వ్యక్తి ఎక్స్ ఆర్మీ నాయక్ అంటారు. అయితే ఆయన పేరు కొంకి హరిబాబు గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు సుమన్ టీవీకి స్వాగతం. సంతోషం, థాంక్యూ. సార్ ఫస్ట్ మీ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం, నా పేరు హరిబాబు. మాది యాక్చువల్గా ప్రాపర్ చిట్యాల మండల్ తిరుమలాపూర్ గ్రామం. నేను ప్రజెంట్ ఇక్కడ గోపాల్పూర్ హన్మకొండ గోపాల్పూర్లో సెటిల్ అయినా. అంటే రిటైర్మెంట్ అయ్యి 5 years అవుతుంది. ఆ రిటైర్మెంట్ అయిన దగ్గర నుంచి కూడా గోపాల్పూర్లోనే నివాసం ఉంటున్నాను నేను. ఓకే. అంటే సార్ ఈ ఆర్మీ ఫీల్డ్ అనేది చాలా కంప్లీట్ గా డిఫరెంట్ ఫీల్డ్. మీ చుట్టూ ఉన్న 10 మందిలో ఒక్కరు ఎక్కడో రేర్ గా ఎంచుకునే ఒక వృత్తి అనే చెప్పాలి. అట్లాంటి వృత్తిలోకి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించిందండి? ఎందుకంటే మేడం, చిన్నప్పటి నుంచి కూడా దేశ సేవ చేయాలి, బార్డర్లో మన వంతు సాయం ఏదో చేయాలని ఒక తపన ఉండేది ఇప్పటికీ. దానికి తగ్గట్టుగా కొన్ని సినిమాలలో చూసినప్పుడు కానీ దానివల్ల కొంత మోటివేషన్ అయినాం. ఇంకొకటి, మనం ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు ఆ కంటోన్మెంట్ ఏరియాలో, ఆ తిరుమలగిరి గోల్కొండ ఏరియాలో తిరిగినప్పుడు ఆ ఆర్మీ జవాన్లను, వారి డ్రెస్సులు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినప్పుడు మనం కూడా పోయి దానిలో చేరితే బాగుండదని ఒక ఆశ ఉండేది. దానికి తగ్గట్టుగా నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో మొదటి అటెంప్ట్ నేను సక్సెస్ కావడం వలన 2001 సంవత్సరంలో జూలై 14వ తారీఖు నాడు నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను అక్కడ నుంచి ట్రైనింగ్కు ఊటీ పంపించిన మమ్మల్ని, ఇక్కడ తమిళనాడు ఊటీలో. అక్కడ ట్రైనింగ్ ఒక 1 year అంటే 9 months అక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత మా పోస్టింగ్ అప్పుడు ఓపీ పరాక్రమ్ అని మన రాజస్థాన్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి నా యొక్క ఉద్యోగం అనేది స్టార్ట్ అయింది మేడం. ఓకే. మీరు ముందుగా ఈ అడుగు వేసినప్పుడు మీకు మనసులో ఏ క్వశ్చన్ కూడా భయం అనేది వేయలేదా అండి? అంటే అంత దూరం ఫ్యామిలీని వదిలిపెట్టి ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ ఎట్లాంటిదైనా స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి మనకు ట్రైనింగ్ నుంచే. అదేం అనిపించలేదా మీకు? అంటే అప్పుడు నా ఏజ్ 17 years మేడం. అప్పుడు ఈ భయము, ఫ్యామిలీ, ఇంకొకటి అంటే వేరే ఆలోచన ఏం లేదు. అప్పుడు ఏంటంటే జస్ట్ మనం పోవాలి, గన్స్ అవన్నీ చూసినప్పుడు మనకు ఒక కొత్త ఉత్సాహం ఉండేది. పోయి మనం కూడా దేశ సేవ చేయాలని ఒక ఆలోచన తప్పితే ఏదో మనకు ఆడ భయం అవుతుంది, బార్డర్లో ఏదో కాల్పులు జరుగుతాయి అట్లాంటి ఆలోచన అప్పుడు ఏం లేదు మనకు. జస్ట్ పోవాలి, దేశ సేవ చేయాలి, ఖచ్చితంగా బార్డర్లో పనిచేయాలి, సైనికుడిగా పనిచేయాలని చెప్పి ఆలోచనతోనే పోయిన తప్పితే మనకి ఇలా భయం అనేది ఇలా ఏం కలగలేదు అప్పుడు నాకు. మీ ట్రైనింగ్ టైంలో ఎలా ఉండేదండి? మీ పై అథారిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ చెప్పేటప్పుడు మీ లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉండేది? ట్రైనింగ్ చాలా హార్డ్, అంటే చాలా హార్డ్ మేడం. మనకు చాలా మంది కూడా ఒక 10-20% మెంబర్స్ ట్రైనింగ్ లోనే ఇంటికి వెళ్ళి వస్తారు వాళ్ళకి, ఎందుకంటే నచ్చక అక్కడ. ఎందుకంటే మనము ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే చాలా స్మూత్ గా పెరుగుతాం. అక్కడ పోయిన తర్వాత చాలా కఠిన నియమాలు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ప్రతి రోజు 3:30, 4 అట్లా లేపుతారు. లేచిన తర్వాత మనం రెడీ కావడం కానీ మళ్ళీ అప్పటి నుంచి ఒక 2 hours రన్నింగ్, ఎక్సర్సైజ్ కూడా చాలా కఠినంగా ఉంటాయి. తర్వాత డ్రిల్ ఉంటుంది, వెపన్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇట్లా చాలా హార్డ్గా ఉంటుంది. అంటే ఒక 9 months దాంట్లో కూడా ఒక 2 parts ఉంటాయి. ఫస్ట్ 0 week అని చెప్పి ఒక 4 weeks నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. ఏంటంటే మనం మానసికంగా ఆహార అలవాట్లకు కానీ, ఉదయం లేవడం కానీ అట్లాంటి వాటికి అలవాటు పడడం కోసము 0 week అని ఒక 4 weeks 0 week ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత ఒక 6 months బేసిక్ అని ఉంటుంది. తర్వాత 3 months అడ్వాన్స్ అని ఉంటుంది. ఈ బేసిక్ 0 week లను మనం టోటల్ అట్మాస్ఫియర్ కు అలవాటు అయిపోతాం. అంటే మన సివిల్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చేసి ఒక డిసిప్లిన్ మెథడ్, ఆ హెయిర్ కటింగ్ కానీ, డ్రెస్ మెయింటెనెన్స్ కానీ, మన ఇండివిజువల్ మెయింటెనెన్స్ కానీ మొత్తం టోటల్ ఏంటంటే మనం సివిల్ నుంచి డైరెక్ట్ ఆర్మీలోకి మొత్తం చేంజ్ అయిపోతాము. దాని తర్వాత 6 months మనకు డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, వెపన్ ట్రైనింగ్, బేసిక్ వెపన్స్ అవన్నీ ఒక 6 months లో ట్రైనింగ్ ఉంటాయి. దాని తర్వాత 3 months ఏంటంటే మా అడ్వాన్స్ ట్రైనింగ్ అంటారు దాన్ని. అదేంటి అంటే మనకు టోటల్ ఒక యుద్ధం జరిగినప్పుడు మనం ఏ విధంగా అయితే యుద్ధం చేయాలనో ఆ ట్రైనింగ్ అనేది ఆ లాస్ట్ 3 months లో మనకు పూర్తిగా దాంట్లో ఉంటుంది. అట్లా మనకు టోటల్ 9 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. తర్వాత పోస్టింగ్ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా మనం డ్యూటీస్ అవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఓకే. ఈ మొత్తం ట్రైనింగ్ లో మీకు బాగా కఠినంగా అనిపించింది ఏంటండి? కఠినంగా అనిపించింది ఏంటి అంటే
ఒక మనిషి మనం ఇట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు మన ముందు డ్రైనేజ్ ఉన్నదా ఇంకోటి ఉన్నదా అనే ఒక ఆలోచన మనకు రాకుండా ఏ వాతావరణంలో అయినా కూడా ఆర్మీ జవాన్ అంటేనే పోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని కొంత డ్రైనేజీలలో కూడా మమ్మల్ని ట్రావెలింగ్ చేపిస్తారు. ఇట్లా కాకుండా డ్రైనేజ్ మురికి కాలువలు ఉంటాయి కదా, మురికి కాలువలో కూడా మన టోటల్ డ్రెస్ తోని దాంట్లో డ్రైనేజ్ పోయినప్పుడు చాలా కొద్దిగా బాధ అనిపించేది. కానీ తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే ఏమో మనకు యుద్ధంలో ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు కూడా మనం అప్పుడు వెనుకకు పోకుండా అది కూడా మనకు మంచిది అనే ఉద్దేశంతో మేము సంతోషంగా చేసేది మేడం, ఇబ్బంది అనిపించకపోయేది మాకు. అవునండి. అయితే ట్రైనింగ్ మొత్తంలో ఎప్పుడైనా ఇంటికి ఒక్కసారి కాల్ చేసి నేను చెయ్యలేను నేను వచ్చేస్తాను అని ఎప్పుడైనా చెప్పుకున్నారా? అంటే అప్పుడు అనిపించలేదు మేడం అప్పుడు చేసేటప్పుడు. అంటే ఎందుకంటే నా ఏజ్ వాళ్ళు చాలా మంది ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ నుంచి నేను జాయిన్ అయినప్పుడు 35 మెంబర్స్ మేము ఇక్కడ ఓన్లీ తెలంగాణ వాళ్ళమే పోయినాము. అందరం కలిసి ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి ఏమైనా బాధలు సాధలు ఉంటే పంచుకునే తప్పితే ఇంటికి అయితే మేము ఇప్పుడు చెప్పకపోయేది. ఎన్ని బాధలు వచ్చినా కూడా సంతోషంగానే స్వీకరించేది. అంటే మాకు ఆ టైంలో కష్టపడేటప్పుడు బాధ అనిపించేది, కానీ తర్వాత మళ్ళీ అది ఆ ట్రైనింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఫ్రీగానే ఉండేది కాబట్టి మీకు ఇబ్బంది అనిపించకపోయేది. చాలా సంతోషంగానే ట్రైనింగ్ చేసినాం మేడం మేము. అయితే మీ పోస్టింగ్ విషయానికి వస్తే నార్మల్ గా మేము యాజ్ ఏ జర్నలిస్ట్ గా అయినా బయట పీపుల్ అయినా కూడా ఒక ఆర్మీ అన్న పదం వింటేనే గూస్ బంప్స్ వస్తుంటాయి అందరికీ కూడా. అలాంటిది మీరు ఒక పోస్ట్ కి రీచ్ అయినప్పుడు 9 months ట్రైనింగ్ తర్వాత పోస్ట్ రీచ్ అయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ డే ఏమనిపించిందండి మీకు? స్టార్టింగ్ డే అంటే మేము ఫస్ట్ నా పోస్టింగ్ ఊటీలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు ఓపీ పరాక్రమం దాని ఏమంటే కార్గిల్ యుద్ధం అప్పుడు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కార్గిల్ టైంలోనే మాకు జాబ్ వచ్చింది. అప్పుడు కార్గిల్ అయిపోయింది కానీ అక్కడ మనం రాజస్థాన్ లో మేము ఏంటంటే జైసల్మేర్ జోధ్పూర్ దగ్గర మాకు పోస్టింగ్ ఇచ్చింది స్టార్టింగ్. అక్కడ ఏంది అంటే అప్పుడు యుద్ధం అయిపోయింది, కార్గిల్ యుద్ధం అయిపోయింది కానీ పోస్టులు మాత్రం ఎక్కడక్కడనే ఉండేది. అయితే మేము అక్కడికి పోయినప్పుడు మాకు ఆ ఎడారి అంటే చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చదువుకున్నప్పుడు తార ఎడారి సారా ఎడారి ఇట్లా ఇట్లా నినేది, కానీ లైవ్ లో చూసినప్పుడు మాకు చాలా ఎగ్జైట్ అనిపించింది అన్నట్టు. అంటే ఇంత ఇసుక వేడి హీటు, ఆ ఇసుకలో మేము ఎక్కడెక్కడనో పోస్టులు ఉన్నాయి, అంటే మన డ్యూటీ చూసే పోస్టులు అక్కడికి నడుచుకుంటూ పోతా అంటే మోకాల వరకు ఇసుక లోపలికి పోతా ఉంటే కూడా మేమైనా కూడా ఒక చాలా సంతోషం అనిపించేది మాకు. మేము బార్డర్కి వచ్చినాం, దేశాన్ని సేవ చేయడానికి వచ్చినాం, ఇక్కడికి ఇట్లా ఉంటుందా అనేది ఒకటి మాకు చాలా ఒక మనసులో సంతోషం అనిపించింది మేడం అప్పుడు. అయితే సార్ మీ మొత్తం ట్రైనింగ్ తర్వాత మీ జాబ్ ఫీల్డ్ లో కానీ మీ వృత్తిపరంగా మీ చుట్టుపక్కల వాళ్ళే కానీ మీరు ఫేస్ చేసిన కానీ ఈ సంఘటన జరగకపోతే బాగుండు అని భావోద్వేగానికి చెందిన సంఘటన ఏదైనా ఉందా? సంఘటన అంటే నా పర్సనల్ గా జరిగిన సంఘటన ఏంటంటే మేడం, నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది. మా సిస్టర్ మ్యారేజ్ జరిగినప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ పెట్టుకుని కూడా నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా అప్పుడు కార్గిల్ యుద్ధం వలన నేను ఆ మ్యారేజ్ పోలేకపోయినా అది కూడా నాకు చాలా బాధ అనిపించింది మేడం స్టార్టింగ్. ఇంకా మీరు మీ చుట్టుపక్కల చూసినవి వేరే వాళ్ళు ఫేస్ చేసిన సంఘటన? భావోద్వేగం అంటే మేము అరుణాచల్లో చేసినప్పుడు ఎట్లుండేదంటే అక్కడ సెల్ ఫోన్ టవర్స్ ఉండకపోయేది. మేము ఎప్పుడైనా మాట్లాడాలంటే ఫ్యామిలీతో మాట్లాడాలంటే మేము కనీసం ఒక 13 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వస్తే అక్కడ ఒక సిగ్నల్, ఒక పాయింట్ సిగ్నల్ దొరికేది. అది ఆ సిగ్నల్ మాట్లాడడానికి ఎవరైతే వస్తారో వాళ్ళు పోయేటప్పుడు ఒక 25 లీటర్స్ కిరోసిన్ పైకి ఎత్తుకొని పోవాలంటే దగ్గర ఒక 13 కిలోమీటర్స్ మోసుకుంటే వెళ్ళాలి పైకి. అయితే మేము అంత కష్టమైన సరే మన ఫ్యామిలీతో మాట్లాడాలని చెప్పి మేము అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చేసరికి సిగ్నల్స్ ఉండకపోయేటి. సిగ్నల్స్ కోసం చూసి సిగ్నల్ రాలేక ఫ్యామిలీతో మాట్లాడలేక మళ్ళీ పోయేటప్పుడు ఒక 20-25 కిలోల లీటర్స్ కిరోసిన్ ఎత్తుకొని పోవడం అంటే మాకు చాలా బాధ అనిపించేది అప్పుడు ఆ సంఘటన. అవును సార్. అయితే సార్ మనకు ఆర్మీ వృత్తి అంటేనే కొంచెం కఠినం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతమంది తల్లులు కొడుకులను పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి, కొంతమంది భార్యలు భర్తలను పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది సార్? అంటే బాధ అనిపిస్తుంది మేడం, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర కూడా నాతో చేసిన కొలీగ్స్ కూడా మేము ఒకటే కాన్వాయ్లో ముందుకెళ్తున్నాం. లీవ్ వెళ్ళినప్పుడు అతను వాళ్ళ ఫ్యామిలీ డెలివరీ అయిపోయి పాపను చూడడానికి మాతో పాటు వెళ్తున్నాడు. అంటే వాళ్ళ వెహికల్ ముందుంది, మా వెహికల్ వెనుకున్నది. అది ఎక్కడంటే దోడా డిస్టిక్, జమ్మూ కాశ్మీర్లో దోడా డిస్టిక్ అని ఉంటుంది. దోడా డిస్టిక్ లో టర్నింగ్ దగ్గర చినాబ్ నది అని ఉంటుంది అన్నట్టు. అది మేము వెనుకనే ఉన్నాం. ఆ కాన్వాయ్లో ముందు వెహికల్ అతను ఉన్నాడు, నాతో చేసాడు శ్రీకాకుళం డిస్టిక్. అతను స్లిప్ అయిపోయి దాంట్లో పడిపోయి కనీసం డెడ్ బాడీ కూడా దొరకపోయేసరికి పాపం వాళ్ళ పుట్టిన బాబును చూడడానికి కోసం పోయినప్పుడు అట్లా కలగడం వల్ల మాకు కూడా చాలా మందికి అసలు చాలా బాధ అనిపించింది. వాళ్ళ కుటుంబంలో కూడా చాలా బాధ అనిపించింది. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పకుండా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే దేశం కోసం చేసిన అనేది కొంత మనసులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి అతను కోల్పోవడం చాలా తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలు చాలా కోకోలు జరుగుతాయి ఆర్మీలో. అయినా కూడా మేము ఇట్లా భయపడకుండా వెనకడుగు వేయకుండా దాన్ని ఆ క్షణము ఒక 24 hours 40 hours వరకు గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ మేధావిధిగా మనం దేశ సేవలోనే నిమగ్నం అయిపోతాం.
అయితే మీ ఫ్యామిలీ పరంగా సరే ఏ రోజైనా కూడా మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయాలి వచ్చేయి అన్న మాట ఎప్పుడైనా విన్నారా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అన్నారు మేడం, పోవద్దు వద్దు అక్కడ ఎందుకు బార్డర్ లో ఉండడం, ప్రాణాలను ఎందుకు పరంగా పెట్టడం అని చెప్పి అన్నారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఒకటే ఉండేది, దేశానికి మనవంతు మనం సహాయం చేయాలి, దేశానికి దేశ సేవ చేయడం అనే దాంట్లో తృప్తి ఉండే ఉద్దేశంతో నేను ఇవన్నీ పట్టించుకోకపోయేది మేడం. నేను సంతోషంగానే లాస్ట్ వరకు కూడా చివరి వరకు సంతోషంగానే డ్యూటీ చేసి రిటైర్మెంట్ అయినాను. అయితే డ్యూటీలో పరంగా సార్ మేము కొన్ని బ్యాడ్జీలు అనేవి చూస్తాము, అదొక కేటగిరీ లెవెల్లో ఉంటాయంటారు, దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే రిబ్బన్స్ అంటారు వాటిని. ఆ రిబ్బన్స్ ఏంటంటే మనం దాంట్లో కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నట్టు. ఆ కలర్స్ ఒక్కొక్క కలర్ ఏంటంటే ఒక్కొక్క స్టేట్ కు ఎక్కడ మనం సర్వీస్ చేసిన అన్నది ఆ కలర్ చూస్తే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు నా ముందు ఎవరైనా ఒక రిబ్బన్స్ పెట్టుకుంటే ఆర్మీ వాళ్ళు ఎక్కడెక్కడ సర్వీస్ చేసిన రిబ్బన్ చూసి నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది హిమాచల్ మన జమ్మూ కాశ్మీర్ లో, అక్కడ చేస్తే ఒక టైప్ మెడల్ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ లో చేస్తే ఒక మెడల్ ఉంటుంది, అస్సాంలో చేస్తే ఒక మెడల్ ఉంటుంది, రాజస్థాన్ లో చేస్తే ఒక కలర్ ఉంటుంది అన్నట్టు. అంటే మనం చెప్పకుండానే వాళ్ళ సర్వీస్ ఎక్కడెక్కడ చేసిండు అనేది మనం ఆ రిబ్బన్స్ ద్వారా తెలిసిపోతుంది అన్నట్టు. ఎన్ని చోట్ల మారినా కూడా బ్యాడ్జీలు మారుతా ఉంటాయి. అంటే పీ స్టేషన్ ఉండదు, ఫీల్డ్ ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఏదైతే మనం బార్డర్ లో చేస్తాం కదా, ఇప్పుడు అస్సాం ఉంది, దాన్ని సిఏ ఆఫ్స్ అంటారు, కౌంటర్ ఇన్సెన్సీ ఆపరేషన్ అంటారు. జమ్మూ కాశ్మీర్ ఉంది, సియాచిన్ గ్లేషియర్ ఉంది, ఇట్లా సిక్కిం ఉంది. ఇట్లా ఏంటంటే దానికి డిఫరెంట్ పీ స్టేషన్ ఇట్లా హైదరాబాద్ ముంబై ఇట్లా పోతే రావాలి. ఓన్లీ మనం ఎక్కడైతే బార్డర్ లో సేవ చేస్తామో దానికి మాత్రమే రిబ్బన్స్ వస్తాయి అన్నట్టు. ఓకే ఓకే. బార్డర్ లో చేసినప్పుడు ఎన్ని ఆపరేషన్స్ మీరు కండక్ట్ చేశారు సార్? నేను మేడం నా సర్వీస్ లో 2 ఆపరేషన్ కండక్ట్ చేసిన. ఒకటి అస్సాంలో జరిగింది. అస్సాంలో ఏంటంటే ఒక ఇంటర్సెప్టర్ ఉంటుంది అన్నట్టు. ఏంటంటే మన అప్పుడు ఈ మొబైల్స్ ఏమి లేకుండే. ఎప్పుడు అంటే ఇది మేబీ నాకు తెలిసి 2004-05 మధ్యలో. అప్పుడు ఏంటంటే వాళ్ళు సెట్ల ద్వారా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ సెట్స్ మొత్తం మేము వాయిస్ అంతా రికార్డ్ చేసి దాని ద్వారా మేము డీకోడ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ అని తెలిసిపెట్టి మాకు మిలిటెంట్ యాక్టివిటీస్. అప్పుడు తెలిసినప్పుడు ఒక లేడీ వాళ్ళ మన ఉల్ఫా తీవ్రవాదులు అంటారు వాళ్ళు ఇద్దరు, ఒక లేడీ ఒక జెంట్స్ ఇద్దరు మిలిటెంట్ మాట్లాడుకుంటుంటే మేము వాళ్ళది వాయిస్ అంతా రికార్డ్ చేసి వాళ్ళ మూవ్మెంట్ చూసినాం. మేము చూసి ఆ లేడీ ఉన్న లొకేషన్ మేము ఫైండ్ అవుట్ చేసి మేము అక్కడికి పోయినాం అన్నట్టు. అక్కడికి పోయినప్పుడు ఆ లేడీ ఏం చేసిందంటే ఒక ఇంట్లో అప్పుడే వేరే ఇంకొక లేడీ డెలివరీ అయింది అన్నట్టు. డెలివరీ అయితే ఏం చేసిందంటే మేమందరం ఆమె చుట్టుముట్టేసరికి ఏం చేయాలని అర్థం కాక ఆ డెలివరీ అయిన లేడీని బయటికి పంపించి ఆ ఇప్పుడే పుట్టిన పాప పక్కలో ఈమె పనుకున్నది. పనుకోవడం వల్ల మేమేందంటే అక్కడికి పోయి డోర్ తీసి కూడా చూసి సరే ఇప్పుడే కాదనుకో అని చెప్పి మేము రిటర్న్ వచ్చేస్తే ఆమె దొరకలేదని చెప్పి మేము మళ్ళీ మా క్యాంప్కి వచ్చేసినాం. మళ్ళీ తెల్లారి అదే లేడీ మళ్ళీ మిలిటెంట్ తో మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మేము వాయిస్ అంతా క్యాచ్ చేస్తే దాంట్లో ఏం చెప్తుందంటే ఇట్లా వాళ్ళు ఆర్మీ వాళ్ళు వస్తే నేను ఏం చేయాలని అర్థం కాక డెలివరీ అయిన ఆమెను పక్కన పెట్టి ఆ పాప పక్కన నేను అనుకున్నా అట్లా తప్పించుకున్నా అని చెప్పి మాకు చెప్తే మళ్ళీ మేము దాని వాయిస్ క్యాచ్ చేసినాము. క్యాచ్ చేస్తే మేము ఎప్పుడైతే పోయినప్పుడు ఆ ఇంటి ఓనర్ నా బిడ్డ అని చెప్పిండు ఆయన. చెప్తే మళ్ళీ మేము తెల్లారి అతన్ని తీసుకొని మళ్ళీ లాకప్ లో తీసుకొని అట్లా చేయడం ద్వారా మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ దొరికితే అదే రోజు వాళ్ళ అమౌంట్ తీసుకోవడానికి ఒక దగ్గర కలుసుకోవాలన్నది ఒకటి వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి లొకేషన్ పోయి మేము ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక మిలిటెంట్ చనిపోయినారు అస్సాంలో రూపాయి అనే విలేజ్ దగ్గర, డిస్ట్రిక్ట్ డింజాన్ డిస్ట్రిక్ట్ అన్నట్టు అక్కడ జరిగింది సంఘటన. ఇంకొకటి జమ్మూ కాశ్మీర్ లో కూడా 2 మిలిటెంట్లు ఇంట్లో ఉన్నారని చెప్పి మేము నైట్ 11 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము అందరం పోయి కోడన్ చేసినాము. కాకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఏముంటదంటే ఎన్కౌంటర్ జరిగే ప్లేస్ దగ్గరికి ఆర్మీ వాళ్ళని పంపించారు. అక్కడ ఏంటంటే మిలిటెంట్లు ఎవరైతే చేసి సరెండర్ అయిపోయినో వాళ్ళని అక్కడ పంపిస్తారు. ఎందుకంటే మనది మెన్ పవర్ మన ఆర్మీ జవాన్లు ఎవరికి ఏం ప్రమాదం జరగొద్దని చెప్పి ఎవరైతే దానిలో మిలిటెంట్ గా చేసి సరెండర్ అయినా వాళ్ళని పంపిస్తారు. వాళ్ళ ద్వారా ఎన్కౌంటర్ జరిగింది. ఈ 2 ఆపరేషన్స్ నేను పాల్గొనడం జరిగింది అక్కడ. ఈ ఆపరేషన్ మొత్తం ప్రాసెస్ లో ఒకవేళ ఎక్కడైనా వాళ్ళకి శత్రువులకి మీరు గనక దొరికితే పరిస్థితి ఏంటి సార్? ఇంకేముండదు మేడం, ఫైర్ చేస్తారు వాళ్ళు. నేను మిస్ అయిపోతే మనకు కూడా తాగితే చాలా మంది అట్లా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది అట్లా చనిపోయిన మనం ఇప్పుడు అందుకనే జమ్మూ కాశ్మీర్ లో ఏమైందంటే ఆర్మీ జవాన్లను చాలా దగ్గర వరకు పంపించారు. ఎవరైతే వాళ్ళు మిలిటెంట్ చేసి సరెండర్ అయిపోయి ప్రభుత్వం లొంగిపోతారో వాళ్ళనే ముందు పెట్టి మాక్సిమం వాళ్ళతో నడిపిస్తారు. మన చుట్టూ స్కౌడన్ చేసుకుని ఉంటారు మేడం. కాబట్టి మన ప్రమాదం తక్కువ ఉంటుంది. ఒకవేళ ఎదురు పడితే మాత్రం ఖచ్చితంగా కాల్పులు జరిగితే చాలా మంది కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే కొన్ని సినిమాల పరంగా చూసుకుంటే సార్ అందులో చూపిస్తారు కదా, వాళ్ళకి అవతల వాళ్ళకి దొరికితే మనకి చిత్రవదలు చేయడం గానీ అట్లాంటి కొన్ని సింటమ్స్ చూపిస్తా అంటారు కదా, అలాంటి ఏమన్నా జరుగుతుంటాయా? అంటే అలాంటి జరుగుతాయని తెలిసింది మేడం. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే నాకు తెలిసి ఎవరు
పోలేదు. ఎవరంటే ఈ రాలో వాళ్ళు ఇంటెలిజెన్స్ గా కొంతమంది అందరూ బార్డర్ అవతల పోయి కూడా మన వాళ్ళు పనిచేస్తారు ఇంటెలిజెన్స్ గా, వాళ్ళ యొక్క సమాచారం వాళ్ళు దొరికినప్పుడు అట్లా చేస్తారట. కాకపోతే మనము వినడమే తప్పితే మనకైతే జరగలేదు మేడం ఫిజికల్ గా. అట్లా వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటది అనుకుంటా కదా సార్, అవతలకు వెళ్ళి ఇంటెలిజెన్స్ గా వర్క్ చేసే వాళ్ళకి చాలా రిస్క్ ఉంటది. కంప్లీట్ ట్రైనింగ్ వేరే ఉంటది. ట్రైనింగ్ వేరే ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో అని వాళ్ళు రా కింద ఐబీ కింద వాళ్ళు వస్తారు. వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ లాంగ్వేజ్ లో తీపిస్తారు. వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్ బాటలో పోవాలంటే పాకిస్తాన్ లోకల్ ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది టోటల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అటు సైడ్ పంపిస్తారు. వాళ్ళ వేషధారణ అంతా మొత్తం టోటల్ గా మారిపోతారు. వాళ్ళు మారిపోయిన తర్వాత పోతారు. కానీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వాళ్ళు కొంత సేకరణ చేసి ఎప్పుడు ఎవరైనా మిస్ అయితే తీసుకుపోతారు. వాళ్ళని బాగా చిత్రవదలు చేస్తారు మేడం. మనము విన్నాం కానీ చూడలేదు. అయితే మీది మొత్తం వృత్తిపరంగా ఎన్ని ఇయర్స్ మీరు ఆర్మీలో ఉన్నారు సార్? నేను 16 సంవత్సరాలు 3 నెలలు ఉన్నా. నేను 2001 జూలై 14 రోజు నాకు జాబ్ వచ్చింది. 2017 అక్టోబర్ 31 రోజు రిటైర్మెంట్ అయినా మేడం. అంటే 16 సంవత్సరాలు చేసిన. ఓకే, అంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఓకే, ఈ ప్రాసెస్ లో ఏమైనా ఉంటుందా సార్? అంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి అట్లాంటి ఏమైనా రూల్స్ ఉంటాయా? అంటే యాక్చువల్ గా 15 ఇయర్స్ మినిమం చేయాలి. 15 సంవత్సరాలు చేస్తే మనకు పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మళ్ళీ అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చేటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది 15 మినిమం చేస్తే. దాని తర్వాత ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు అక్కడ. లేదనుకున్న వాళ్ళు విఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు నాలాగా వచ్చి ఏదైనా బిజినెస్ లేకపోతే ఇక్కడ లోకల్ జాబులు చేసుకోవడం కానీ అట్లాంటివి చేసుకోవచ్చు మేడం. మినిమం 15 సంవత్సరాలు అయితే చేయాలి కంపల్సరీ. ఓకే, ఆ పీరియడ్ లో మీరు ఫ్యామిలీని తీసుకెళ్లి అక్కడ ఉండొచ్చు కదా సార్? అలా అంటే ఉండొచ్చు మేడం. అంటే ఫ్యామిలీతో ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ మనం బార్డర్ లో సర్వ్ చేస్తే నెక్స్ట్ 3 ఇయర్స్ మన సిటీ పంపిస్తారు. హైదరాబాద్ గానీ, కోల్కతా గానీ, బెంగళూరు గానీ, చెన్నై గానీ ఇట్లా మంచి సిటీస్ లలో ఉండొచ్చు. అక్కడ ఫ్యామిలీతో ఉండొచ్చు మనం. ఓకే, మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జనాల రెస్పెక్ట్ కానీ ఎలా ఉండింది సార్? మీకు ఎలా అనిపించింది? గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అందుబాటులో ఉండడం గురించి ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక 1 year 2 years అంత డిఫరెంట్ అనిపించింది మేడం. ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు అదే డిఫరెంట్. ఎందుకంటే మేము వేరే మాకు వ్యాపకాలు ఏముండవు. ఓన్లీ డ్యూటీ చేయడం, రెస్ట్ తీసుకోవడమే తప్పితే వేరే ఏముండవు. కాబట్టి అందరం అన్నదమ్ములు లెక్క కులాలు మతాలు ఏం లేకుండా అందరం ఒకటే ఫ్యామిలీ లాగా ఉండేటోళ్ళం అక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఈ వాతావరణం అంతా మనకు సెట్ కావడానికి నాకు ఒక 1.5 year పట్టింది మేడం. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ కథలు, ఎవరిని ఎట్లా అయిందన్నది కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఎదుర్కొన్న తర్వాత కూడా నిమ్మలంగా సమాజంతో మళ్ళీ మనం సెట్ కావాల్సి వచ్చింది పరిస్థితులు. అక్కడ ఉన్నప్పుడు ఫుడ్ దొరకని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా సార్? అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎలా, అంటే అందరూ కలిసి చేసుకునే వాళ్ళ? అంటే ఫుడ్ దొరకదని సిచ్యువేషన్ ఆర్మీలో ఎప్పుడు రాదు మేడం. మీరు ఎక్కడికి పోయినా కూడా ఫుడ్ అనేది ఉంటది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము చైనా బార్డర్ లో చేసినప్పుడు LRP అని ఉంటుంది, లాంగ్ రక్కీ పెట్రోల్ అంటారు. అంటే మనం బార్డర్ చుట్టూ కనీసం ఒక 72 hours ఒక 4 days అట్లా మనం కంటిన్యూ మన రేషన్ అంతా తీసుకొని మొత్తం టోటల్ బార్డర్ అంతా తిరగాలి. తిరిగినప్పుడు ఏంటంటే డ్రై రేషన్ అయితే బియ్యము, పప్పులు, ఉప్పులన్నీ మేము ఎవరి వారు క్యారీ చేసుకొని పోయి ఎక్కడన్నా ఒక దగ్గర మేమే వండుకొని తినేది. భోజనం దొరకని పరిస్థితి ఉండదు మేడం. కంపల్సరీ ఆర్మీలో ఏ జవాన్ ఎక్కడున్నా కూడా 100% గవర్నమెంట్ అనేది భోజనం కంపల్సరీ పంపిస్తుంది, ఎంత బార్డర్ లో ఉన్నా కూడా. ఓకే, ఈ ప్రయాణం మొత్తంలో సార్, అంటే ఈ ఆపరేషన్స్ జరిగేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మన పక్కన వాళ్ళు మన చూస్తుండగానే కాల్పులకు గురవుతూ ఉంటారు. అట్లాంటి సమయంలో మీరు ఎలా దాన్ని తట్టుకొని ముందుకెళ్తారు సార్? తట్టుకున్నా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచే మోటివేషన్ అట్లే ఉంటుంది మేడం. ఇప్పుడు మన దేనికి భయపడేది లేదు. ఇక వాళ్ళ పక్కలు జరిగిపోయినా కూడా వాళ్ళని రికవర్ చేసుకుంటారు. మనం ఫర్దర్ ముందుకు పోవాలి. ఎందుకంటే ఇప్పుడు పక్కలో ఏదో జరిగిపోయిందని మనకు అందరూ అక్కడ ఆగిపోతే వాళ్ళు మన మీద అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా నిజంగా ఏదైనా ఒక రౌండ్ 2 rounds ఫైర్ అయితే వాళ్ళు అక్కడ పడిపోతే ఎవరో ఒకరిద్దరు దాన్ని వాళ్ళని టేక్ఓవర్ చేసుకుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోయి అడ్వాన్స్ వెళ్ళిపోయి వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడే మనం సేఫ్ ఉండగలుగుతాం. కాబట్టి వాళ్ళ గురించి మనం వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుంటారు మేడం సపరేట్. ఓకే, మొత్తం మీ బ్యాచ్ లో అంటే మీకు ఇట్లా ఫేవరెట్ గా ఉండి చాలా వాటిల్లో బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు, మీ కళ్ళ ముందు జరిగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది చెప్పిన మేడం. ఇప్పుడు నా ఫ్రెండ్, నా కొలిగే నాతోనే 8RR అనే దోడా డిస్ట్రిక్ట్ లో సర్వీస్ చేసినాం. ఇద్దరం కలిసి లీవ్ వెళ్తున్నప్పుడు తన బాబు పుట్టి చూడడానికి పోయినప్పుడే నాకన్నా ముందు వెహికల్లో ఉన్నాడు, నేను వెనక వెహికల్లో ఉన్నా. ఆ వెహికల్ అదుపు తప్పి ఆ చిన్నాబ్ నదిలో పడటం వల్ల పాపం డెడ్ బాడీ కూడా దొరకలేదు మేడం. అదొకటి చాలా బాధాకరమైన సంఘటన. ఓకే ఓకే, మొత్తం జర్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు కదా సార్. అంటే మీ పిల్లల పరంగా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, వాటి పరంగా ఇప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఇంకా మీకు కావాలి అనుకున్న ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ తరఫున? అంటే గవర్నమెంట్ తరఫున అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు మేడం. ఇంతకుముందు ఉండేటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది. ఒక పర్ చైల్డ్ కు 12,000 rupees
వేరే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచే కొంత రిజర్వేషన్స్ లేవు మనకు. ఎందుకంటే ఇప్పుడు మేము ఎర్లీ ఏజ్ లో వెళ్ళిపోతాము, వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళతో పాటు మన కాంపిటీషన్ ఎగ్జామ్ లో చదివి రాసి జాబ్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేని పరిస్థితి. కాబట్టి మేము స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంత మనకు వెసులుబాటు చేయాలి, రిజర్వేషన్ల పరంగా కానీ కట్ ఆఫ్ మార్క్స్ పరంగా కానీ అవి ఇస్తే దానివల్ల ఏంటంటే వీళ్ళు నిలదొక్కుని మళ్ళీ జాబులు పొందగలుగుతారు అనేది నా యొక్క విన్నపం మేడం. అవును, ఓకే. ఇప్పుడు ఫ్యూచర్ లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా పోవాలి. ప్రతి యువకుడు కూడా దేశ సేవ అనేది అది అందరికీ దొరకదు భాగ్యం. 100% మన కష్టం అనిపించినా కూడా ఆ ఫీలింగ్ వేరే ఉంటది. ఎక్కడనో మనం బార్డర్ లో మన ఆపోజిట్ మనం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మనకు ఆపోజిట్ ఒక 200-300 మీటర్ల దూరం శత్రు దేశాల్లో వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ థ్రిల్ వేరే ఉంటది. మన దేశం కోసం నేను ఇక్కడ కావలు కాస్తున్నా, మన దేశాన్ని నేను కాపాడుతున్నా, నేను ఇక్కడ ఉండబట్టే మన దేశంలో ఇంతమంది సుఖంగా బతుకుతున్నారని ఒక ఫీలింగ్ అనేది అది అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి యువత ఏంటి అంటే ఇప్పటికైనా కూడా దీనివల్ల 2 ఉపయోగాలు, ఒకటి దేశ సేవ చేసుకోవచ్చు, రెండోది మన సెల్ఫ్ డిసిప్లిన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆర్మీలో అందరూ సిస్టమేటిక్ గా ఉంటుంది కాబట్టి మన సెల్ఫ్ డిసిప్లిన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏదైతే అగ్నివీర్ పథకం తీసుకొచ్చిందో చాలా మంచి పథకం అది. దానివల్ల యువకులు తొందరగా ఒక 5 years వాళ్ళు తక్కువ ఏజ్ లో పోయి ఒక 5 years వాళ్ళు టర్మ్ చేసుకొని రావడం వలన వాళ్ళకు 2 రకాల ఉపయోగాలు. అదే ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్ ఏర్పడుతుంది, రెండోది దేశాన్ని సేవ చేసే అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి యువకులందరూ కూడా ఉత్సాహంగా ముందుకు పోయి దేశాన్ని సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను మేడం. అయితే కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ కి మామూలుగా జిమ్ కి వెళ్తేనే మాకు హార్ట్ అటాక్స్ వచ్చి వెళ్తున్నాము పోతున్నాము, అలాంటిది అక్కడికి వెళ్ళి ఇంత ట్రైనింగ్ తీసుకొని మేము ఎలాంటి రక్షణ లేకుండా ఉండాలా అన్న క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది సార్, దానికి ఏం చెప్తారు? అయితే ఇక్కడ జిమ్ వేరు, అక్కడ బార్డర్ ట్రైనింగ్ వేరు మేడం. జిమ్ అనేది ఏంటంటే ఏదో మనము మన పర్సనల్ దానికోసం అని, అక్కడ ఏంటి అంటే వాళ్ళకు ఆ వాతావరణం తగ్గట్టుగా 0 week నుంచి అంటే చిన్న మన బాడీని కూడా దానికి ఎక్సర్సైజ్ మోటివేషన్ చేస్తారు తప్పితే ఒకటేసారి ఏదో మన మీద బండలు వేసేది మన గుట్టలు ఎత్తేది ఏమి ఉండదు. కాబట్టి దానికి ఎట్లాంటి భయపడాల్సిన పని లేదు. మనం ఎంత ఫిజికల్ గా చేస్తామో అంత స్ట్రెంత్ అవుతుంది మన బాడీ. నేను ఆర్మీలో ఉన్న రోజు నేను ఒక టాబ్లెట్ కూడా తిని తెలియదు నాకు, అంటే అంత ఫిట్ గా ఉండేది బాడీ ఎప్పటికీ కూడా. అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనకు మసాలా లేకుండా ఉప్పు తక్కువ అట్లా పెట్టడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యపరంగా కూడా చాలా ఫిట్ గా ఉంటాం మనం. అక్కడ అంతా బాయిల్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళ సార్, అంటే రా ఫుడ్ బాయిల్డ్ ఫుడ్ ఎక్కువ బాయిల్డ్ ఫుడ్ మన బార్డర్ ఏరియాలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు వండిన ఫుడ్డే మనకు ప్యాకెట్స్ తో పంపించేది. ఇక్కడ రేషన్ ఇబ్బంది అయినప్పుడు ఫుడ్ పరంగా ఏ ఇబ్బంది ఉన్న మీద ఏ లోటు ఉండదు. 100% మనకు కావాల్సిన డైట్, మన బాడీకి ఏ డైట్ కావాలో అదే డైట్ రూపంలోనే మనకు ఫుడ్ పెడతారు. 100% బాగుంటది. కాబట్టి యూత్ కూడా అందరూ స్వచ్ఛందంగా ముందు పోయి దేశాన్ని సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీలాంటి వాళ్ళను, ఆర్మీ వాళ్ళను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలను తెలుసుకునే విషయంలో నేను ఇక్కడ ఒక పాత్ర వహించడం నాకైతే చాలా అదృష్టంగా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇక్కడ ఉండి మేము మీ వల్ల బ్రతుకుతున్నామనే ఒక మాట మాత్రం ఎప్పటికీ మన భారతీయులు పౌరులు గాని ఎవరైనా గాని మర్చిపోలేని విషయం అది. జై జవాన్ జై కిసాన్ సార్, చాలా ధన్యవాదాలు.